గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో డిగ్రీ విత్ ఐఏఎస్ హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టే ప్రతి ఒక్కరు వీడియో చూడండి చివరిదాకా చూడండి, నా వర్షన్ వినండి. ఎందుకంటే నేను జనరల్గా ఏంటంటే వీడియో చివరిదాకా చూడండి, ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి అని నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతి పేరెంట్ మీ పిల్లవాడిని మీరు ఎవరైనా డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించాలి హైదరాబాద్లో అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో సంవత్సరానికి 2 లక్షలు తీసుకుంటున్నారు ఆన్ అన్ యావరేజ్. ఎనీ ఇన్స్టిట్యూట్ ఏదైనా అయి ఉండొచ్చు, ఎనీ డిగ్రీ విత్ ఐఏఎస్ 2 లక్షలు తీసుకుంటూ ఉన్నారు. తర్వాత ప్లస్ హాస్టల్. మరి హాస్టల్ ఎంత ఉంది? నెలకి 5 నుంచి 6 వేలు ఉంది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, డబ్బుల గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో 5 నుంచి 6 వేలు ఖర్చు అవుతుంది. సో ఇక్కడ 2 lakhs అవుతుంది. అండ్ ఇంకొక వర్షన్ కూడా చెప్తాను, దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తాను, నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీకు కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ 5,000, సో అంటే 6,000 వేసుకుందాం. యావరేజ్న 6,000 తక్కువ లేదు ఎక్కడ కూడాను. 6,000 వేసుకుంటే 72,000, అవునా? 72,000, 72,000 అవుతుంది. దీంతోపాటు పిల్లోడు 2,500 నుంచి 3,000 చిల్లర మల్లర ఖర్చులు అనేవి ఉంటాయి. ఓకే, సో అప్పుడు 3,000 యావరేజ్ వేసుకున్న 36,000 సంవత్సరానికి. అంటే ఓవరాల్గా 2 లక్షలు ప్లస్ 72,000 ప్లస్ 36,000. సరే 1,08,000, 1,08,000 తీసి పక్కన పెట్టి ₹1,00,000 యావరేజ్గా వేసుకుందాం. ఓకే, 1 lakh వేసుకుందాం. అంటే టోటల్ ఎంత? 3 lakhs ఖర్చు పెడుతున్నారు. 3 yearsకి 9 lakhs ఖర్చు పెడుతున్నారు. ఓకే, మీరు 9 లక్షలు ఖర్చు పెట్టి మీ పిల్లోడిని మీరు ఎగ్జాక్ట్గా మంచి ఇన్స్టిట్యూట్లో మంచి డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వకపోతే ఈ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు 9 లక్షలు ఖర్చు పెడుతున్నారండి, సరే సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. డిగ్రీ ఏంటి? ఏ డిగ్రీ, ఏ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ చదువుతున్నారు? కాలేజ్ ఎలా ఉంది? అండ్ జాబ్ అసిస్టెన్స్ ఉందా లేదా? ఎందుకంటే సివిల్స్లో సక్సెస్ రేషియో చూసుకుంటే 0.01% ఉంది. ఇప్పుడు 3 లక్షలు మీరు, అంటే 3 లక్షల సంవత్సరానికి మీరు స్పెండ్ చేస్తా, మీరు మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోకపోతే మీకు వచ్చే అవుట్పుట్ ఎంత అంటే, నార్మల్ కాలేజీలో డిగ్రీ చదివారు 25,000, సరే హాస్టల్ ఫీజు ఏం మారదు 72,000, సో ₹1,00,000 అన్నీ కలిపి మంచి డిగ్రీ కాలేజ్ చేరినా కానీ 25,000 మీకు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇలాంటి కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ అని, జాబ్ అసిస్టెంట్ అని, అంటే మీకు మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ వస్తుంది. ఇవన్నీ వదిలిపెట్టేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, దీంట్లో జెన్యున్గా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారండి, నేను కాదనట్లేదు, జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో కూడా జెన్యున్గా డిగ్రీ విత్ ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అనే పేరుతో ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకుంటున్నారు, అండ్ ఆ కాలేజీలో చేరితే మీకు జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంది, అండ్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, సివిల్స్ పరంగా ఎక్స్పోజర్ ఎలా ఉంది. ఫస్ట్ ఇయర్ 1 సెమ్లో మొత్తం 3 సెమ్స్ కదా, 1 సెమ్లో ఏముంది, 1-2లో ఏం చెప్తున్నారు, సివిల్స్ ఓరియంటేషన్ ఏంటి, డిగ్రీ ఓరియంటేషన్ ఏంటి, అండ్ 2-1లో ఓకే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఏం చెప్తున్నారు, 2-2లో సివిల్స్ ఓరియంటేషన్ ఏంటి, డిగ్రీ ఓరియంటేషన్ ఏంటి, అండ్ 3-1లో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో డిగ్రీ ఓరియంటేషన్ ఏంటి అండ్ సివిల్స్ ఓరియంటేషన్ ఏంటి, 3-2లో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎలా ఉంది. సో ఇవంతా క్రిస్టల్ క్లియర్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యు ఆర్ పేయింగ్ 3 lakhs, అంటే సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు పెడుతున్నానండి. సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఫస్ట్ ఇయర్లో సివిల్స్ ఓరియంటేషన్ ఏంటి, ఒకవేళ సివిల్స్ కాకపోతే వేరే ఎగ్జామ్స్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం ప్రిపేర్ చేపిస్తారు, ఇది చాలా విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా గుడ్డెత్తు చేయబడ్డట్టు పోయి అబ్బా డిగ్రీ విత్ ఐఏఎస్ రంగాన్ని, మా పిల్లోడు డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయిపోయాడు, ఐఏఎస్ అయిపోతాడు, మా పిల్లోడు డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయిపోయాడు కాబట్టి ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినప్పటికీ, యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయనప్పటికీ ఏదో గ్రూప్ 1 పోస్ట్ కొడతారు కదండి, లేకపోతే గ్రూప్ 2 పోస్ట్ అన్నా కొడతారు కదా. మా టార్గెట్ గ్రూప్ 2 పోస్టు, కానీ మేము డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించాము, నేను ఇంత ఖర్చు పెడుతున్నాను అనే ఫీలింగ్లో ఉంటే దాని నుంచి ఫస్ట్ బయటికి రండి. డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయినంత మాత్రాన దాని సక్సెస్ అవుతారని గ్యారంటీ వారంటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే, ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుని జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మరో పారాయణ, జై చైతన్య లాగా డబ్బులు వసూలు చేసుకోవడానికి తయారవుతున్నాయి. కానీ జెన్యున్గా
డిగ్రీ విత్ ఐఏఎస్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. బట్ చాలామంది డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు డిగ్రీ ఒక దగ్గర జాయిన్ అవ్వండి, బీటెక్ ఒక దగ్గర జాయిన్ అవ్వండి, మీ చదువుని మీరు చదువుకోండి, మీ చదువుని మీరు రెగ్యులర్ స్టడీ చేసుకుంటూ ఒక 3 గంటలు 4 గంటలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టండి. దానికి ఖర్చు పరంగా తేడా వస్తుంది, క్వాలిటీ పరంగా చాలా తేడా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీరు బలవంతంగా తీసుకెళ్ళి మా పిల్లోడు డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలి, ఐఏఎస్ ర్యాంకర్ అవ్వాలి, ఐపీఎస్ ర్యాంకర్ అవ్వాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 సెటిల్ అవ్వాలని చెప్పి బలవంతంగా పిల్లల్ని తోయొద్దు. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మరి ఎంత ఫోర్స్ చేశారంటే మీ డబ్బులు వేస్ట్ అవ్వడం తప్ప ఆ పిల్లవాడు అది దాని మీద ఇంట్రెస్ట్ లేక అండ్ మీకు చెప్పలేక మధ్యలో నలిగిపోయి అటు ఇటు కాకుండా అటు సివిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వక, లేకపోతే ఇటు జాబ్ వచ్చేదానికి మంచి కాలేజీలో మీరు జాయిన్ చేయొచ్చుగా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్పాయిల్ అవుతుంది పిల్లల భవిష్యత్తే. అండ్ ప్రతి డిగ్రీ విత్ నేనేమంటానంటే 3 లక్షలు ఖర్చు పెట్టి పిల్లవాడు భవిష్యత్తును పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉంటే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచి వస్తుంది, అండ్ తర్వాత వచ్చేసి జాబ్ అసిస్టెన్స్ ఉందా లేదా, యాక్టివిటీస్ ఏంటి, ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు, సివిల్స్ ఓరియంటేషన్ ఏం చేస్తున్నారు అడగండి. తెలుసుకోకుండా ఎందుకు జాయిన్ చేస్తారు మీరు తెలుసుకోకుండా తీసుకునే ప్రతి నిర్ణయం ఇండైరెక్ట్లీ డబ్బులు పేరెంట్స్గా మీరు డబ్బులు పెట్టడం ఒకటే మీ బాధ్యత కాదండి, వాళ్ళని మంచి దారిలో వదిలిపెట్టడం కూడా మీ బాధ్యత. 100% చెప్తా ఉన్నా. ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ దాంట్లో పిల్లలది కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ తప్పు ఉందంట. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. సరైన మార్గంలో మన పిల్లల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎంతైనా ఖర్చు పెడితేనే పేరెంట్స్, అదొకటే కాదు పేరెంటింగ్ అంటే. ఆలోచించాలి, ప్రతి ఒక్క పేరెంట్ దీని గురించి ఆలోచించండి, తెలుసుకోండి విషయాలు. ఓరియంటేషన్ ఏంటి, ఎన్ని గంటలు క్లాస్ చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇదేమి 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పోస్ట్ బయటకు వస్తాను గ్యారంటీ ఉందంటారా? లేదు. ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఇది ఖచ్చితంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే, హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ 3 లక్షలు కట్టి జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఈ వీడియో చూడాలి. మీ పేరెంట్స్కి షేర్ చేయండి, ఆలోచన చేయండి, మీరు కూర్చొని డిస్కస్ చేయండి. మీరు పేరెంట్స్ పిల్లలు మీరు కూర్చొని నాన్న ఇట్లుంది ఏం చేద్దాం, ఓకే ఇలా ఆలోచిద్దాం, ఇలా ఉంటే ఎలా ఉంటుంది, పాయింట్స్ అన్ని అడుగుదాం, మనం తెలుసుకుందాం. ఒకవేళ ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏదైతే BA చేస్తున్నామో ఆ BA మనకి అక్కడ ఉపయోగపడుతుందా? అదర్ దాన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ దానికి వచ్చేదానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకేదన్నా నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, వాట్ ఐఎమ్ సేయింగ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.